పూర్వీ ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. ఇంతకీ ఏ ఊరు మామంది? ఒంగోలు పక్కన ఉలవపాడు కదా. ఉలవపాడు కదా, అదే ఆ ఉలవపాడు భాష లాస్ట్ టైం మాట్లాడారు ప్రగతి మీరు, చాలా క్యూట్గా ఉంటుంది. అంటే ఇవన్నీ ఏంటంటే మీరు ఇంటర్వ్యూలు ఇవ్వలేదని కాదు, జనాన్ని తెలియదని కాదు, కొన్ని తెలుసు, బట్ అగైన్ అండ్ అగైన్ కనెక్టింగ్ విత్ యూ అండ్ హియరింగ్ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ చాలా బాగా. వీళ్ళు అవి మనం మాట్లాడే మధ్యలో ఏమన్నా వస్తే నేను మాట్లాడతాగా అలాగనా? అంటే ఏమిటి పెక్యులారిటీ ఉలవపాడులో? అంటే ఉలవపాడు ఈజ్ ఫేమస్ ఫర్ మ్యాంగోస్. మా ఊరు ఐఎమ్ వెరీ ఫేమస్ మ్యాంగోస్. అది అటుకి ఇటుకు వెళ్ళే హైవేలో ఉంది కాబట్టి ఈవెన్ పులావ్, కోడి పులావ్, మటన్ పులావ్ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్. అవి బళ్ళు ఆగి తినే. సో బళ్ళ మీద పడతారా? అంటే బేసిక్ అంటే బస్సులు అవన్నీ ఆగుతాయి అన్నమాట అక్కడ. దట్స్ స్టాప్ జస్ట్ ఫర్ దట్ పులావ్ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ దే. అండ్ అఫ్ కోర్స్ ఊరు అందరికీ ఇండియాస్ బెస్ట్ మ్యాంగోస్ యూ గెట్ ఇన్ ఉలవపాడు. మా ఊరు. టూ మచ్. మా ఊరు. ఇవన్నీ ఎలా నేర్చుకున్నారు ప్రగతి? ఏది ఈ మేనరిజమ్స్? పిల్లలు, మై డాటర్ అందరూ తల్లిని చూసి పిల్లలు, నేను నా కూతురిని చూసి ఫాలో అవుతుంటే ద వే షీ డస్ ఇట్ సో క్యూట్ దట్ అది చూసి నాకు ముద్దు అనిపించి నేను చేయడం మొదలెట్టేస్తాను. సో ఐ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అ లాట్. దట్స్ హౌ షీ వాటెవర్. ఇవన్నీ తనే చెప్తారు, తనే చేస్తూ ఉంటుంది అవన్నీ. ఎనీథింగ్ ఇఫ్ ఐ సే she'll be like, did you do that, did you whatever. Okay. So all those that's small things, little joys of life. Yes. So సినిమా కెరీర్ మొదలుపెట్టిన తర్వాత కంటిన్యూస్గా వెళ్తూ మధ్యలో పెద్ద బ్రేక్ వచ్చింది మీకు. అది అందరికీ తెలిసిన విషయం. Do you regret that break? A lot, yes. అంటే ఇంకా మిస్టేక్ జరిగిపోతాయి. మిస్టేక్ అంటారా, అది ఎక్స్పీరియన్స్ అంటారా? ఆ టైం కదా మిస్టేక్ అండి డెఫినెట్గా. బికాజ్ ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ మిస్టేక్ దో. అంటే ఒక 10-20 years పోతుంది ఇంకా బ్యాక్వర్డ్ అగైన్. ఒక చిన్న తప్పు అనేది ఇన్వెస్టింగ్ ఆ మొమెంట్లో మనం తీసుకునే ఒక ఆవేశంగా తీసుకునే ఒక డెసిషన్ వల్ల ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ విమెన్ ఆర్ మెన్ ఆల్సో విల్ బీ కనెక్టింగ్. బికాస్ 10 years 20 years వెనకపడిపోతాం. అది అహంతోటో, అహంకారంతోటో, కోపంతోటో, మూర్ఖత్వంతోటో, అమాయకత్వంతోటో ఏదో ఒక రీజన్ ఉంటుంది ఆ ఒక పిచ్చి డెసిషన్ తీసుకోవడానికి. అది మమ్మల్ని 10-20 ఏళ్ళు వెనకాలేసేస్తుంది. కానీ ఆ 10-20 ఏళ్లలో మనం చేసింది తప్పు అని మనం గ్రహించగలిగి మనం ముందుకు వెళ్ళాము అని అంటేనే మనం వీ కెన్ గ్రో ఇన్ లైఫ్. కానీ ఇఫ్ వీ కీప్ రిపీటింగ్ దట్ మిస్టేక్, life will keep teaching you the same lesson again. So you feel you have learnt your bit elaga? I'm still learning. Life is such. Nobody is perfect. ఏమేం కోల్పోయారు ప్రగతి మీరు తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ వల్ల? ఒకటి కెరియర్ కుడ్ హావ్ బీన్ మచ్ బెటర్. అంటే అప్పుడు ఇంకా నేను ఇప్పుడు ఉన్నంత ఫోకస్డ్గా, లేకపోతే నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసినప్పుడు ఉన్నంత ఫోకస్డ్గా నేను హీరోయిన్గా ఉన్నప్పుడు చేసి ఉంటే దట్ వుడ్ హ్యావ్ బీన్ అ లైఫ్ చేంజింగ్ థింగ్. ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ అ డిఫరెంట్ కేటగిరీ ఆల్టుగెదర్. అండ్ early marriage. That was one of the things you've shared earlier also a couple of times. Early marriage. Adoka, I think that also could have. అప్పటికి you didn't have a sense of అంటే ఏం జరుగుతుంది or నేనేం కోల్పోతున్నాను అని? దాన్ని అమాయకత్వం అంటానికి లేదు, మూర్ఖత్వం. ఆ ఏజే అలాంటిది. ఐ థింక్ అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు ఫీలింగ్లో ఉంటారు ఆ ఏజ్లో. ఐ థింక్ టు ఎవ్రీవన్ ఐ వుడ్ లైక్ టు సే, ఎస్పెషలీ గర్ల్స్, ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండి ఒక మెచ్యూరిటీ ఆఫ్ అంటే శాంతంగా కూర్చుని ఆ కోపంలో ఆలోచించకుండా ఒక ప్రశాంతంగా కూర్చుని ఒక 10 రోజులు ఆగి ఏమంటే ఇలాంటి డెసిషన్స్ పోస్ట్పోన్ చేస్తే పర్వాలేదు, కానీ అప్పటికప్పుడు మనం చేసేసాము అని అంటే వీ కాంట్ టేక్ బ్యాక్ ఎనీ డెసిషన్. క్యాన్ బి పోస్ట్పోన్డ్
మనం ఇప్పటికిప్పుడు పెళ్ళి ఇప్పటికిప్పుడు అనుకొని చేసుకోవడం కన్నా 5 సంవత్సరాలు ఆగి చేసుకోవడంలో తప్పలేదు. ఇట్ క్యాన్ బి పోస్ట్పోన్డ్. అప్పుడు పరిస్థితులు అట్లా వచ్చాయా, మీరు ఆలోచించలేని పరిస్థితులు? అన్ని పరిస్థితులు కాదు, కల్పించుకుంటాం మనం ఇంకా వచ్చేవేమి ఉండవు, మనం తెచ్చుకోవడం అవన్నీ మన టైం బాగోకపోతే అన్నీ వచ్చేస్తాయి. That's how it happened. No, again and again, ante we revisit our lives not because we want to go through our pain, but just to share, because మీరు చాలా ఓపెన్గా ఉంటారు అంటే అబౌట్ యువర్ లైఫ్ అండ్ ఎప్పుడు కూడా మీరు జంకలేదు చెప్పడానికి అబౌట్ దీస్ థింగ్స్. బట్ వాట్ ఈస్ అమేజింగ్ ఈజ్ వాటిలోంచి నిలదొక్కుని బయటకు వచ్చి యూ రీస్టార్టెడ్ యువర్ కెరియర్ అండ్ షైనింగ్ స్టార్లా ఉన్నారు. I would like to say here one thing. First, నేను ఓపెన్గా అందరూ ప్రతి ఒక్కరు, ఐ మీన్ దిస్ ఈజ్ కామన్గా ప్రతి ఒక్కరు చెప్పే పాయింట్ ఏంటంటే ఐఎమ్ వెరీ ఓపెన్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ ఐఎమ్ లైక్ అ ఓపెన్ బుక్. ఫర్ ద రీజన్, నేను ఏది సిగ్గుపడే పని చేయలేదు. ఒక అమాయకత్వంతోటో మూర్ఖత్వంతోటో తెలియకో తీసుకున్న ఒక డెసిషన్స్ తోటి నా లైఫ్ని నేను ఇబ్బంది పరుచుకున్నానే కానీ నేను సిగ్గుపడే పని కానీ లేకపోతే నేను ఎంబారసింగ్గా ఫీల్ అయ్యేది కానీ ఐ హ్యావ్ నాట్ డన్. సో అండ్ మనం ఏది చేసినా బయటికి చెప్పుకోగలిగినప్పుడే దెన్ ఐ ఫీల్ ఇట్స్ అ కంప్లీట్ లైఫ్ అకార్డింగ్ టు మీ. అంటే మనం చెప్పుకునేది దాచుకోవాల్సి వచ్చింది అని అంటే దెన్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ రియల్లీ రాంగ్. కరెక్ట్. సో ఐ ఫీల్ ఇంకా అవసరం ఏముంది ఒక్క లైఫ్, మన లైఫ్. ఏదైనా ఒక విషయం మనం బయటికి చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామో లేకపోతే ఆలోచిస్తున్నామో అని అంటే we should rethink again. Maybe we are doing wrong. So when you trace back your steps, మీరు క్యారెక్టర్ రోల్స్ ఎప్పుడు మొదలు పెట్టారు ఎగ్జాక్ట్లీ? విచ్ ఫిల్మ్ తో? నువ్వు లేక నేను లేను. దట్ వాజ్ యువర్ ఫస్ట్ క్యారెక్టర్ రోల్. అప్పుడు బాధేసిందా, అయ్యో నేను హీరోయిన్ కదా? ఉంది డెఫినెట్గా. అంటే ఆ ఫస్ట్ రోజు బాధపడ్డాను. మొదటి రోజు ఐ రిమెంబర్ ముడేసుకుని జడేసుకుని వెళ్ళిపోయాను. మామూలుగా జడేసుకుని రెడీ అయ్యి వెళ్ళిపోతే ఐ రిమెంబర్ డైరెక్టర్ టెల్లింగ్ ఏంటి ఆవిడ చెప్పారు. సో అది బాధ అనిపించింది బాగా. తర్వాత ఏజ్కి అంటే అది చేస్తున్నాను అనే దానికన్నా అప్పుడు ఈ చిన్న వయసులో ఇలా చేయాల్సి వస్తోంది, ఈ మదర్ క్యారెక్టర్ చేయాల్సి వస్తోంది, హీరోయిన్గా చేసి ఉండుంటే అప్పుడు ఆ రిగ్రెట్ దట్ మినిట్ ఐ వెంట్ త్రూ. అప్పుడు ఐ రిమెంబర్ క్రయింగ్. ఒక 15-20 minutes ఎక్కి ఏడ్చాను. ఏడ్చి కళ్ళు తుడుచుకుని బయటకు వచ్చిందని ఈ రోజు దాకా ఐ నెవర్ లుక్డ్ బ్యాక్ ఆన్ దాట్. ఇంకంతే ఆ ఒక్క పాయింట్లో. ఆ తర్వాత నౌ ఐ ఫీల్ దట్ వాజ్ అ గుడ్ డెసిషన్. Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe